బలమున్నోడిదే రాజ్యమని ఊరికే అనరు. ఎవరి చేతిలో ఎక్కువ బలం ఉంటే వాళ్ళ చేతిలోనే న్యాయం కూడా ఉంటుంది. కావాలంటే వాళ్ళు న్యాయాన్ని కొనగలరు కూడా. ఏంటి ఈ సినిమా డైలాగులు అనుకోవచ్చు, నిజ జీవితంలో కూడా కొన్నిసార్లు అదే జరుగుతుంది. ఇప్పుడు రజనీకాంత్ సినిమా విషయంలో కూడా ఇలాంటి అన్యాయమే జరుగుతుందని ఆయన అభిమానులు బాధపడుతున్నారు. రజనీకాంత్ సినిమాకు అన్యాయం చేసేంత ధైర్యం ఎవరికి ఉంది అనుకోవచ్చు. ఆయన సినిమాలో హీరో కానీ బయట కాదు కదా. సినిమాలో అంటే స్క్రిప్ట్ ఎలా రాస్తే అలా వెళ్తుంది, కానీ రియల్ లైఫ్ స్క్రిప్ట్ అలా ఉండదు. ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తాజాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆగస్టు 14న సినిమా విడుదల కానుంది. దీని మీద అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు, తమిళం అని తేడా లేకుండా అన్ని భాషల్లో కూడా కూలీ నుంచి ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. లోకేష్ ట్రాక్ రికార్డ్, రజనీ ఇమేజ్, అనిరుద్ మ్యూజిక్ ఈ మూడు కలవడంతో సినిమా మీద ఆకాశమంత అంచనాలు పెరిగిపోయాయి. బిజినెస్ పరంగా కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది కూలీ. కేవలం తెలుగులోనే 50 కోట్ల వరకు ఈ సినిమా రైట్స్ అమ్ముడవుతున్నాయని తెలుస్తోంది. అంటే 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తే కానీ తెలుగులో కూలీ హిట్ అనిపించుకోదు. ఇప్పటి వరకు 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన డబ్బింగ్ సినిమాలు తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయి. 2 ఏళ్ల కింద వచ్చిన జైలర్ చాలా దగ్గరగా వచ్చి 90 కోట్ల గ్రాస్ దగ్గర ఆగిపోయింది. ఒక KGF 2 మాత్రమే తెలుగులో 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు కూలీ ముందు చాలా పెద్ద టాస్క్ పెట్టారు. తమిళంలో రజనీ ఉన్నాడు కాబట్టి అక్కడ కూలీకి తిరుగులేదు. కానీ దీనికి అసలు సమస్యలు హిందీలోనే వస్తున్నాయి. ఇప్పటికే అక్కడ టైటిల్ మార్చి మజ్దూర్ పేరుతో కూలీ సినిమాను విడుదల చేస్తున్నారు. బిజినెస్ పరంగా కూడా అక్కడ చాలా వరకు కష్టాలు ఎదుర్కొంటోంది రజనీ సినిమా. ఆగస్టు 14న జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 కూడా విడుదల కానుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో బిజినెస్ సర్కిల్స్ లో కూడా దీని మీద అంచనాలు బాగా ఉన్నాయి. టీజర్ కు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా తమ బలంతో సినిమా మీద అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తోంది యష్ రాజ్ ఫిల్మ్స్. అంతేకాదు, థియేటర్ల విషయంలో కూడా కూలీ సినిమాకు చాలా వరకు అన్యాయం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. నార్త్ లో మొత్తం 30కి పైగా ఐమాక్స్ స్క్రీన్స్ ఉంటే 2 వారాల పాటు మా సినిమాకు మాత్రమే ఆ స్క్రీన్స్ ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకుంది యష్ రాజ్ ఫిల్మ్స్. కూలీ సినిమాకు ఒకటంటే ఒక ఐమాక్స్ స్క్రీన్ కూడా రాలేదు. కేవలం సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే ఈ సినిమా విడుదల కానుంది. మల్టీప్లెక్స్ లో కూలీ సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. రజనీకాంత్ లాంటి హీరో కూడా బాలీవుడ్ లో ఇలాంటి అనుభవం ఎదురవుతుంటే ఇక చిన్న హీరోల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎంతైనా బాలీవుడ్ టెరిటరీ అనేది మనకు అలవాటు లేని చోటు. అక్కడికి వెళ్లి ఆధిపత్యం చూపించాలి అంటే ఉన్నది కూడా పోతుంది. అందుకే కూలీ నిర్మాతలు కూడా సింగిల్ స్క్రీన్స్ తోనే సర్దుకుంటున్నారు. మొత్తానికి చూడాలిక కూలీ వర్సెస్ వార్ 2లో విజయం ఎవరు సాధిస్తారు.